ఏంటి లోపల లోకేష్ గారిని మీట్ అయ్యారు? మొబైల్ ఎత్తుకున్నాడు, అందుకే చాలా సంతోషంగా ఉంది. ఓ మై గాడ్. ఓకే. సో మొత్తానికి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఇల్లు పట్టా అనేది చేతికి ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది అమ్మా? చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం దొరకదా అని, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. బాబుని ఎత్తుకొని ఆ టైమింగ్ అండ్ మీకు చేతికి పట్టా ఇవ్వడం, అసలు ఇలాంటి రోజు వచ్చింది అనుకున్నారా? పట్టాలు చేతికి వస్తాయి? చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చెప్పలేకపోతున్నాం, అంటే చాలా హ్యాపీగా ఉంది. మొబైల్ ఎందుకునేందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఎంత ఆనందం ఏంటండి బాబు? ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అండి, పట్టాలు వస్తాయని. వాళ్ళు పోయిన ప్రభుత్వంలో కూడా అనుకున్నాం, కానీ రాలేదు. ఇప్పుడు వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉన్నాం. పట్టాలు లేనందువల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారమ్మా గతం ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు? పెట్టుకోవడానికి చేసుకోవడానికి ఇబ్బందిగానే ఉండేది కదా సార్, అందుకని ఇంకా చాలా ఇబ్బంది పడ్డాము. దేనికైనా అడిగినా కానీ పట్టా ఉందని అడుగుతారు. ఏదైనా ఇంకా డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ, పెట్టుకోవాలన్నా, లోన్స్కి పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. పట్టా ఉందని అడుగుతారు. చాలా ప్రాసెస్ ఉంటుంది. బ్యాంక్ వెళ్తే ఎలాంటి టైమింగ్స్ ఉంటాయో, ఇలా పబ్లిక్లోకి వెళ్ళి ఏమైనా పెట్టుకోవాలన్నా ఇలాంటి ఫేస్ చాలా చేశారు గతంలో. అవును, పట్టా ఉంటేనే కదా సార్ దేనికైనా ఉపయోగం. ఇప్పుడు పట్టా వచ్చింది, చాలా హ్యాపీగా వచ్చింది. మీకంటూ ఒక ఓన్ హౌస్ అనేది ఉంది. సో మీ బాబుకి ఫ్యూచర్కి అందరికీ కంటిన్యూగా వన్ ఆఫ్ ది బెస్ట్ హౌస్ అనేది మీకు ఉంది. అంతా హ్యాపీనా? చాలా చాలా హ్యాపీ. లోకేష్ గారు ఇంత త్వరగా మీకు ప్రజల్లోకి తీసుకొస్తారు అనుకున్నారు పట్టా అనేది? చాలా అనుకోలేదు, ఇంకా టైం పట్టింది అనుకున్నా, కానీ చాలా తొందరగా తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఆయన ప్రీవియస్లో ఒక మాట అన్నారు, పసుపు కుంకాలతో బట్టలు పెట్టి మీ పట్ట మీ చేతికి ఇస్తా అన్నారు కదా. సో ఆ మాట మీద నిజంగా ఇచ్చినారా లేదా? మీకు మాట మీద నిలబడ్డారా లేదా? నిలబడ్డారు, మాట మీద నిలబెట్టుకున్నారు. ఇంకా డెవలప్ చేస్తానని చెప్పారు, ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇదైతే మెయిన్ ఫస్ట్ ఇయర్లోనే ఇస్తానని చెప్పారు, అలాగే ఇచ్చేసారు. మీకు ఉగాది శ్రీరామనవమి పండుగ అయిపోయిన తర్వాత ఇంకో పండుగ ఇది వచ్చింది అనుకుంటా. ఈ రోజు చాలా పెద్ద పండుగ వచ్చింది అందరికి, కొల్లకొండ ప్రజలందరికీ చాలా పెద్ద పండుగ ఇది. అంటే ఈ పట్టా అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశారమ్మా మీరు? అంతకుముందు ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం. మేము 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. 15-20 సంవత్సరాల నుంచి కూడా వచ్చిందనే అనుకున్నాం, కానీ రాలేదు. ఇప్పుడు రాగానే ఫస్ట్ సంవత్సరంలోనే ఇలా ఇవ్వడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు బాగుందా లోకేష్ గారు మంగళగిరికి వచ్చి ఇలా ఇప్పుడే ఉంది, బాగుంది. లోకేష్ గారు వచ్చిన తర్వాతే బాగుంది. హాస్పిటల్స్ అవన్నీ కూడా చూపిస్తున్నారు, చేస్తున్నారు, చాలా హ్యాపీగా. సో ఈ బాబుని లోకేష్ గారు ఎత్తుకున్నారా? లోకేష్ గారు ఎత్తుకున్నారా నిన్ను? ఎత్తుకున్నారు మీట్ అయ్యా సార్ని? హలో. సో వాళ్ళ మమ్మీ గారు చూసారు కదా, ఫుల్ హ్యాపీ. సో మీకు ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? ఇదే మంచి. మీ పేరేంటమ్మా? సయ్యద్ రసూల్. ఎలా ఉందమ్మా లోకేష్ గారు చేతుల్లో పట్టాలు అనేది ఈరోజు మంగళగిరి సమీపంలో ఇస్తున్నారు కదా, మీకంటే ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు భయపడ్డాం, ఇప్పుడైతే దేవుడి దగ్గర పర్లా. అన్న గురించి మీకు లోకేష్ గారు వచ్చిన తర్వాత బాగుందా మంగళగిరి, బిఫోర్ బాగుందా అంటే ఏం చెప్తారు? బిఫోర్ అంటే నాకు ఐడియా లేదు, ఇప్పుడు లోకేష్ వచ్చారు కాబట్టి బాగానే ఉంది. ఎందుకంత నమ్మకం ఎందుకు బ్రో? ఎందుకంతా? అంతకంటే క్లారిటీగా నేను చెప్పలేను. మనకి పట్టా అనేది లేదు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు బ్రో మీరు? మేము మ్యాక్సిమం 2004లో వచ్చి కొల్లకొండకు. 2004 అంటే మేము వచ్చి 21 సంవత్సరాలు అయింది. ఇప్పటి నుంచి మనం ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు అన్నగారు వచ్చారు, కొద్దిగా న్యాయం చేశాడు, పర్లా. పట్టా లేకపోతే ఆ ఇల్లుకి వాల్యూ అనేది ఉండదు బేసిక్గా. ఆ మాట వాస్తవమే. ఉంది కాబట్టి కొద్ది ధైర్యంగా ఉండదు, బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు పట్టా ఇచ్చారు కదా ఈ చేతుల్లో, వీళ్ళు ఫోటోలు ఏమైనా వేయించుకొని షో చేసి పట్టా ఇవ్వడం ఏమైనా జరిగిందా? ఓన్లీ మీ పేరే ఉందా పట్టా మీద? పట్టా మీద లేడీస్ మీద ఇచ్చారు కదా, మీ పేరే ఉందా? ఫోటోలు ఫోటోలు మొత్తం వాళ్ళ పేరు, లేడీస్ పేరు మీద ఉంది. వాళ్ళ పేరే ఉంది కదా. వీళ్ళు చంద్రబాబు నాయుడు ఫోటో కానీ, లోకేష్ ఫోటో కానీ, దాని మీద ఏమైనా పసుపు సంబంధించిన ఫోటోలు అలా ఏమైనా పెట్టుకున్నారా అంటే? ఐడియా లేదు. నార్మల్ చూడండి, పట్టా ఇప్పుడు ఉంది కదా ఇక్కడ, దాంట్లో వాళ్ళ ఫోటోలు ఏమైనా ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఎవరు పట్టా అయినా మీ పేరు ఉండడం కదా హ్యాపీ. అభిమానంతో ఎవరైనా వేయించుకుంటారు, వాళ్ళు ఓన్గా వేయించుకొని మీకు ఏమైనా ఇవ్వడం జరిగిందా అని అంటున్నారు. వాళ్ళు ఏమైనా ఫోటోలు కానీ, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారి ఫోటో ఏమైనా ఉందా? ఇదే ఇచ్చారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది మంగళగిరిలో? అవును, బాగానే ఉంది.